హే హాయ్ హలో గైస్. సో ఈరోజు మనం అయితే రాహుల్ కలర్ వర్క్ షాప్ అయితే వచ్చేసినాం అనమాట. అండ్ వీళ్ళ దగ్గర సో గణేష్ ఐడల్ చూస్తున్నారు కదా, కలరింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ప్లే ప్లేసెస్ కూడా రెడీ అయిపోయినాయి విత్ కలర్స్ తోని. సో లొకేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో దొరికిపోతుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్ లొకేషన్ అంటే మెట్రో పిల్లర్ C822 ఆపోజిట్ వర్క్ షాప్ అనమాట. సో ఐడిల్స్ బయటనే ఉన్నాయి, అందులో బయట ఇంకొక షెడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో లోపల మనం గణేశులు ఎట్లున్నాయి, కలరింగ్ ఎట్లుంది మొత్తం డీటెయిల్ గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఓవరాల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం ఓవరాల్ వర్క్ షాప్ ఒకసారి చూడండి. ఇది ఓవరాల్ వర్క్ షాప్ అనమాట. సో ఒక్కొక్కటి డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ లోకి వచ్చేస్తే చిన్న గణేశులు అడుగుతున్నారు కాబట్టి సో మీకోసం ఇక్కడ ఒక సిక్స్ ఫీట్స్ నుంచి 7 ఫీట్స్ వరకు అయితే ఐడిల్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. అండ్ ఈ గణేష్లో కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం టోటల్గా ఫినిష్ అయిపోయిన ఐడిల్ అయితే లేదు. సో ఆల్మోస్ట్ కలరింగ్ వరకు 80% అయితే అయిపోయింది అనమాట. ఒక్కసారి గణేష్ని డీటెయిల్గా చూడండి. ఇదనమాట ఓవరాల్ గణేష్ హైట్ చెప్పింది కదా, 6 to 7 feet. సో ఏం బ్యాక్గ్రౌండ్స్ కానీ సైడ్కి అవన్నీ ఏం లేవు అనమాట. జస్ట్ సింపుల్ ఉంది గణేశుడు. ఇవన్నీ అవే మోడల్ అనమాట. సో నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఎవరికైతే 6 feet 7 feet అని కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నాను. ఇవి చూడండి, 6 నుంచి 7 feet గణేష్లు ఇవన్నీ. అండ్ దీంట్లో కొంచెం స్పెషలైజేషన్ సోలాపూర్ టైప్ ఉన్నాయి. ఇవి ఆయిల్ పెయింటింగ్ గణేష్ల టైప్. సో సైడ్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ వెనకాల. అండ్ నెక్స్ట్ గణేశుడు కింద కూర్చొని ఉన్నాడు, ఇది ఒక టైప్. అండ్ ఇటు సైడ్ ఇంకొకటి ఏంటంటే మహారాజా టైప్ అనమాట. ఇవి రెండు వచ్చేసి జస్ట్ 6 feet గణేశులు. కొంచెం డస్ట్ ఉంది, క్లీన్ చేసి మొత్తం మోడిఫై చేస్తారు మళ్ళీ. సో ఈ రెండు డిఫరెంట్ అనమాట ఈ లైన్లో. అండ్ ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ పీసెస్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఆ ఎద్దు ఆ నంది ఏదైతే ఉందో సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ ఇయర్ పీసెస్. ఇది ఒకటి ఇవి లాస్ట్ ఇయర్ పీసెస్. అండ్ ఇటు సైడ్ చూస్తే 8 feet ఉండొచ్చు గణేశుడు, 7 to 8 feet గణేశుడు అనమాట. సేమ్ అదే టైపు. సో మనం 6 feet ఏదైతే చూసినామో సేమ్ అదే టైప్ అనమాట ఇటు సైడ్. ఇది అనమాట డీటెయిల్గా గణేశుడు. సో కింద పంచకు కూడా డిజైన్ ఉందన్నమాట. సో కింద పంచకు కూడా డిజైన్ ఉంది, డీటెయిల్గా చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈ గణేశుడు కూడా బ్యాక్గ్రౌండ్ సేమ్ లేవు అనమాట, సైడ్కి క్యారెక్టర్ సేమ్ లేవు, జస్ట్ సింపుల్ అనమాట. 8 feet సింపుల్. ఇవన్నీ ఎక్కడ నుంచి అక్కడ వరకు టోటల్గా 8 feet గణేశులు అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 6 to 7 ఉండొచ్చు. అండ్ ఈ 8 feet గణేశులో మొత్తం మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్కిన్ టోన్ కానీ ఆ పంచ కలర్లు కానీ చూస్తారు కదా, మీకు అర్థమైపోతుంది. ఎల్లో, బ్లూ, బ్రింజాల్, రెడ్, ఆరెంజ్, పింక్, గ్రీన్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఫెస్టివల్ మనకి ఇంకొక 1 month ఉంది కాబట్టి మీరు వీడియోలో కంటే వర్క్ షాప్కి విజిట్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, వచ్చి బుక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాత్రం చిన్నవి ఇవే, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్వి నేను ముందు వీడియోలో చూపిస్తాను, ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే ముంబై గణేశులు అనమాట. సో చూస్తున్నారు కదా, కలరింగ్ ఇంకా ఏం అవ్వలేదు. సో ఇదొకటి అదొకటి ముంబై గణేశులు. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూసాం మనం. సో ఈ గణేశులు చూస్తున్నారు కదా, అయోధ్య సెటప్తోనే మీరు ఎప్పుడంటే సో కలరింగ్ వేయక ముందు మీకు చూపించిన. అండ్ ఇది కూడా టోటల్ కలరింగ్ కాలేదు, జస్ట్ ఒక 50% కలరింగ్ అయిపోయింది. సో గణేశునికి పంచది, రామునికి కలర్ వేసినారు అనమాట. ఆ వెనకాల అయోధ్య సెటప్కి బ్లాక్ కలర్ ఒకదానికి అండ్ గోల్డ్. సో ఫస్ట్ ఈ బ్లాక్ కోటింగ్ వేసిన తర్వాత పైన గోల్డ్ వేస్తారనమాట. సో ఈ ఓవరాల్ గణేశుని ఒకసారి చూడండి. సైడ్కి రాముడు అండ్ బ్యాక్గ్రౌండ్ టోటల్గా అయోధ్య సెటప్ అనమాట. గణేశుని ఫేస్ కూడా చాలా నీట్గా ఉంది, చూస్తారు కదా. ఇన్ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టోటల్ బ్యాక్గ్రౌండ్ తోని 13 to 14 feet ఉండొచ్చు. ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి అనమాట. సో ఏ మోడల్ అయినా కానీ మీకు అవైలబుల్ ఉంటుంది. ప్రతి మోడల్లో చాలా క్వాంటిటీ ఉన్నాయన్నమాట. సో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా వాళ్ళు రెడీ చేస్తారు. మ్యాక్సిమం చాలా అంటే సఫిషియెంట్ పీసెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈ రామున్ మోడల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మోడల్ అనమాట. అటు సైడ్ దేవతలు ఉన్నారు. అండ్ కింద సో అటు సైడ్ అయితే ఇది పికాక్ టైప్ ఇచ్చినారు.
పికప్ టైప్ ఇచ్చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ అటు సైడ్ శివుడు ఇటు సైడ్ పార్వతి. గణేషునికి ఫస్ట్ కోటింగ్ ఒకటే చేసినారనమాట స్కిన్ టోన్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ డీటెయిలింగ్ అయితే కానీ కళ్ళులకు కానీ సో బార్డర్ అండ్ జ్యువెలరీ వర్క్స్ ఇంకా ఏం కాలేదు. సో ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట. అండ్ ఇవి కూడా పీసెస్ చాలా ఎక్కువ క్వాంటిటీలోనే తయారు చేసినారు. సో అందరికి అవైలబుల్ ఉంటాయి, అందరికి దొరుకుతాయి. కావాలనుకున్న వాళ్ళు వచ్చి విజిట్ చేయండి. ఇన్ డీటెయిల్గా పికాక్ అనమాట. సో రైట్ సైడ్ అయితే పికాక్ అండ్ లెఫ్ట్ సైడ్ అదంతా ఒక టైప్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇచ్చేసారు శివుడు పార్వతి. సో ఈ గణేష్లో కూడా ఆల్మోస్ట్ ఒక 60 to 70% కలరింగ్ అయిపోయింది, 80% అయిపోయింది. ఎందుకంటే జస్ట్ ఆ కళ్ళకి ఆ జ్యువెలరీ వర్క్ మాత్రమే ఉంది. అండ్ గణేశుడు కింద చేతిలో బుక్ పట్టుకొని ఉన్నాడు అనమాట. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet ఉండొచ్చు అనమాట. సో హైట్ 9 to 10 feet. అండ్ గణేశుడు ఇన్ డీటెయిల్గా ఇది. సో ఇప్పటివరకు మీకైతే మొత్తం 4 types ఆఫ్ గణేశులు అయితే చూసినాం అనమాట. ఒకటి 7 feet అండ్ నెక్స్ట్ 8 feet ఒకటి. సో ఇది 13 feet అనమాట. అండ్ ఇది 10 feet అండ్ ఇంకా లోపల ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మనం అవి కూడా కవర్ చేద్దాం. సో ఇక్కడ ఒకటి 7 feet 6 feet గణేశుడు ఒకటి యూనిక్ మోడల్ అయితే తయారు చేసినారు. కింద ఎలుక అండ్ ఎలుక పైన గణేశుడు తాండవం చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. సో దీని కలరింగ్ ఇంకేం కాలేదు. సో ఎలుక పైన గణేశుడు డాన్స్ ఆడుతున్నట్టు అయితే ఉంది. సో ఇప్పుడు మనం పెద్ద ముంబై గణేశులు చూద్దాం. అండ్ ఈ గణేశుల బాడీ స్కిన్ టోన్ అండ్ తొండంకి చేతికి కలర్ వేసినారు. కలరింగ్ ఇంకేం కాలేదన్నమాట కళ్ళకి దానికి. సో జస్ట్ స్కిన్ టోన్ అనమాట. ఫస్ట్ కోటింగ్ వేసి వదిలేసినారు. సో కలర్స్ చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఫట్ 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 నడుస్తుంది. ఇవన్నీ ముంబై గణేశులు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్రేమ్ వస్తుంది, ఆ ఫ్రేమ్ ఇంకా అటాచ్ చేయలేదు. సో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రేమ్ రిమూవబుల్ ఉంటుంది కాబట్టి లాస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చినారంటే, సో ఈ గ్యాప్ లా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే వైట్ కలర్ కనిపిస్తుందో అక్కడ ధోతి వస్తుంది కాబట్టి సో స్కిన్ టోన్ అయితే వేయలేదు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ముంబై గణేశుల హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 13 to 14 feet విత్ బ్యాక్గ్రౌండ్ 16-17 feet అవుతుంది. సో కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మీకు ఒకసారి స్క్రీన్ పైన కూడా వేసేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముంబై గణేశుల కలరింగ్ అయితే ఇంకా కాలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టైప్ అనమాట ఇక్కడ. సో గణేశుడు సింపుల్గా మహారాజా టైప్ చైర్లో కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్యుంది బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఇచ్చేసారు అనమాట. అండ్ టోటల్గా టాప్గా పైన చూస్తే 5 శివుని ఫేసెస్ అయితే ఇచ్చేసినారు బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ మోడల్ రెండు ఒకటే. అండ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్. అండ్ పక్కన ఇంకొక డిఫరెంట్ మోడల్ ఉంది అనమాట సైడ్కి లాయన్స్తోని. సో టోటల్ మహారాజా టైప్ అనమాట. మహారాజా టైప్ చైర్లో కూర్చొని ఉన్నాడు. పైన మహాకాళి దేవి బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అయితే యాడ్ చేసినారు. టోటల్ హైట్ వచ్చేసి ఉండొచ్చు 13 to 14 feet హైట్ ఉంటుంది అనమాట. గణేశుడు వచ్చేసి 10 feet అండ్ పైన ఇంకొక 4 feet వరకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. దాని పక్కన సేమ్ గణేశుడు, కాకపోతే ఆ పైన మహంకాళి దేవి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది యాడ్ చేయలేదు అనమాట. సో టోటల్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని సేమ్, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకటే డిఫరెంట్. కలరింగ్ కూడా మొత్తం అయిపోయింది, ఆ జస్ట్ బార్డర్స్ అండ్ ఫినిషింగ్ ఒకటే మిగిలిపోయింది. అండ్ నెక్స్ట్ సైడ్కి 2 లాయన్స్, ఒక లాయన్ పైన చేతి పెట్టేసి మహారాజా టైప్ బ్యాక్గ్రౌండ్ సింపుల్ ఫ్రేమ్ అనమాట. సో దానిపైన కూర్చొని ఉన్నాడు. హైట్ ఆల్మోస్ట్ ఒక 10 feet అయితే ఉంటుంది, 9 to 10 feet హైట్ మనకి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక మోడల్ చూద్దాం. సో గణేశుంది కిరీటం కలర్ అయితే కాలేదు, మొత్తం మిగతా వర్క్ అంతా టోటల్గా అయిపోయింది. ఆల్మోస్ట్ ఆ జ్యువెలరీ వర్క్, ఆ కిరీటం కలర్ తప్ప మిగతాది ఓవరాల్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది గణేశుంది. ఆ బొట్టు, కళ్ళు, ఆ పాములది అండ్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకి 10 feet to 11 ఉండొచ్చు, 10 to 11 feet ఉండొచ్చు. అండ్ కింద గరుడ పక్షి ఉందన్నమాట. గరుడ మహారాజు కింద పాములు చుట్టుకొని, ఆ పాములు పైన అయితే అటు సైడ్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఇటు సైడ్ ఫ్రేమ్. సో ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. అండ్ దాని పక్కన పెద్ద గణేశుడు ఒక 13 to 14 feet ఉండొచ్చు. సో మీకు కలర్ అయ్యే ముందుకు చూస్తున్నారు కదా గణేశుని ఇది. సో ఇటు సైడ్ శివుడు అండ్ అటు సైడ్ ఇంద్రుడు. సో గణేశుని ఫేస్ ఎట్లా కనిపిస్తుంది చూడండి. సో మీకు ఇటు కింద డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే కింద శివుని వాహనం నంది అనమాట. సో ఇటు సైడ్ నుంచి చూస్తే నంది అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తే ఎలిఫెంట్ కనిపిస్తుంది మీకు. సో ఇది ఓవరాల్ గణేశుడు. అండ్ ఈ గణేశుడు అయితే చాలా బల్క్ ఉంది. అండ్ ఇవి గరుడ పక్షి గణేశులు అనమాట. సో టోటల్ హ్యూజ్ క్వాంటిటీలో అయితే ఈ గణేశులని తయారు చేసినారు.
అండ్ కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇది గణేశుడు గరుడ పక్షి అండ్ కింద మహారాజ్ కి పాములు చుట్టుకొని బ్యాక్గ్రౌండ్ లో స్నేక్స్ వచ్చేసినాయి. అటు సైడ్ జాంబవంతుడు పైన. సో ఇవి ఓవరాల్ గణేశులు అనమాట. అండ్ ఈ గణేశుల కలరింగ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఫెస్టివల్ ఇంకొక 1 month ఉంది కాబట్టి ఇవన్నీ ఒకటే మోడల్. అండ్ నెక్స్ట్ ఇది అక్కడ చూపించిన గణేశుడు ఇది అనమాట. సో అక్కడ ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ సైడ్ కలరింగ్ ఒక 60-70% కలరింగ్ అయిపోయింది. శివుడు కింద ఎలిఫెంట్ ఉంది. ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట రాధాకృష్ణుంది. సో ఈ పీస్ టోటల్ గా కలరింగ్ అయిపోయింది పీస్ అక్కడ ఉంది. సో మీకు అది చూపిస్తాను, ఇన్ డీటెయిల్ గా చూడండి. అండ్ హైట్ వచ్చేసి మనకి విత్ బ్యాక్గ్రౌండ్ మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ తోని హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet గణేశుడు అయితే ఉందన్నమాట. ఈ గణేశుడు మొత్తం టోటల్ గా కలరింగ్ అండ్ మొత్తం అయిపోయింది అనమాట. సో ఇన్ డీటెయిల్ గా చూస్తే కింద మనకు ఒక జింక అండ్ బ్యాక్గ్రౌండ్ లో నంది, ఆ పైన చెట్టు, పక్కకి రాధా అన్నమాట. సో మొత్తం టోటల్ కృష్ణన్ సెటప్ అనమాట గణేశుడి. ఇది ఓవరాల్ గణేశుడు. హైట్ వచ్చేసి 10 to 11 feet హైట్ అన్నమాట. సో ఈ గణేశుడు మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు పీసెస్ రెడీ అయిపోతున్నాయి. సో విజిట్ అయిపోండి రాహుల్ కళాకార్. నెక్స్ట్ ఇంకొక 6 to 7 feet హైట్ గణేశుడు అనమాట. ఇది దగుడు సెట్ మోడల్ లో. సో ఈ గణేశుడి డిస్ప్లే పీస్ అయితే రెడీ కాలేదు. అండ్ హైట్ వచ్చేసి చెప్పిన కదా 6 feet ఉండొచ్చు, 6 to 7. సో గణేశుడు సింపుల్ గా కింద కూర్చొని ఉన్నాడు అనమాట. దగుడు సెట్ మోడల్ తెలుసు కదా. సో జస్ట్ ఆ పంచది, ఆ బ్యాక్గ్రౌండ్ ది, ఆ షాల్వా కలరింగ్, ఆ ఫేస్ స్కిన్ టోన్ అయితే అయిపోయింది. అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే ఏది కాలేదు. జ్యువెలరీ వర్క్, ఇంకా కిరీటం కి బొట్టు, కళ్ళు, సో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 1 week లో ఇవి కూడా అన్ని రెడీ అయిపోతాయి. సో ఇవి కూడా చాలా పీసెస్ ఉన్నాయి. సో ఎవరైతే బుక్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్ వచ్చేసేయండి. డీటెయిల్స్ ఇవ్వాలంటే ఆ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాంటాక్ట్ అయిపోండి. సో ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ వరకు దగుడు సెట్ మోడల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 20+ పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వెనకాల అటాచ్ ఇంకొక వర్క్ షాప్ ఉంది. సో మనం దాంట్లో కూడా వెళ్ళి వీడియో చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ కూడా కలరింగ్ ఏమేమైనా అన్ని చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ మోడల్ అన్నమాట. సో ఇది కలరింగ్ ముందు మనం వీడియో అయితే తీసుకున్నాం కదా, అష్టగణపతి మోడల్ అని చెప్పి. సో ఇటు సైడ్ 2 గణేశులు అండ్ అటు సైడ్ 2, ఆ చెవుల 2 అండ్ పైన లింగం పట్టుకొని 2 గణేశులు ఇట్లా తొండంతో ఉన్నారు అనమాట. సో ఆ గణేశుని కలరింగ్ అయితే అవుతుంది అనమాట. ఒకసారి చూడండి మీరు. సో జ్యువెలరీ వర్క్ అండ్ ఫినిషింగ్ ఇంకేం వల్ల జస్ట్ లైట్ సింగల్ కోటింగ్ కలరింగ్ అయితే వేసి పెట్టినారు అనమాట. అండ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. అండ్ ఈ పీస్ మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత ఈ గణేశుని కూడా ఇన్ డీటెయిల్ చూద్దాం. అండ్ గణేశుని హైట్ ఆల్మోస్ట్ ఒక 10 to 11 feet ఉండొచ్చు.